హాయ్ అండి. అరిసి చూడగానే తినాలనిపిస్తుందా? అందరూ తినొచ్చండి. మధుమేహం ఉన్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు. ఈ అరిసెలు కొర్రలతో చేసినవి. మధుమేహం వ్యాధిగ్రస్తులకి మంచి ఆహారం. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. కొర్రలో అధిక పీచు పదార్థం ఉంటుంది. అలాగే మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం స్వభావంతో విటమిన్లు అధిక పాలల్లో ఉంటాయి. కనుక చిన్న పిల్లలను, గర్భిణీ స్త్రీల నుంచి మంచి ఆహారం. అలానే రక్తహీనత, మలబద్ధకానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఎంతో మధురమైన అరిసెల రూపంలో తింటున్నాము. కొర్రల్ని చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మధుమేహం ఉన్న వాళ్ళు నిరభ్యంతరంగా ఈ అరిసెలు తినొచ్చు. అయితే కొర్ర నేతి అరిసెలు చేసేసుకుందామా మరి. అందుకే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా అర్థమవుతుంది అరిసెలు ఎలా చేసుకోవాలని. ఈ సంక్రాంతికి ఇది మీ స్పెషల్ అవ్వాలి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా నేనైతే కేజీ కొర్రలు తీసుకొని నైట్ నానబెట్టానండి. 1-2 సార్లు కడిగేసుకొని వాటర్ పోసి. ఏమైనా బయట కొన్నివి అయితే ఒక్కసారి దేవుకోవాలండి. దేవుకున్నట్లయితే ఇసుకది ఉంటే వచ్చేస్తుంది. నైట్ కడుక్కొని వాటర్ పోసి ఉంచానండి. ఉదయం ఒక్కసారి కడిగేసుకొని నీరన్నీ తీసేసాను. ఇవన్నీ నీరన్నీ వడపోసేసుకొని ఒక క్లాత్లో కవర్ చేసేయాలి ఆరిపోకుండా. 1 గంట మూట కట్టి పక్కన పెట్టామనుకోండి, నీరంతా కిందకు వచ్చేస్తాయి. అప్పుడు ఆ తడిబియ్యమే పిండి పట్టించుకోవాలి. మీకు అందుబాటులో ఉంటే మిక్సీ లేదంటే మిల్లుకి ఇచ్చేసి పిండి పట్టించుకోవాలి. ఫైన్గా పట్టించుకోవాలండి, ఎక్కడ నూకలా లేకుండా. నేనైతే మిల్లు పట్టించేసానండి. ఈ రకంగా వచ్చింది. కొర్రల పిండి తడిగా ఉండాలి. వెంటనే అడిచేయండి, ఎందుకంటే పాకం ఉడకడానికి టైం పడుతుంది, ఆరిపోతుంది. పాకానికని బెల్లం 750 గ్రాముల బెల్లం తీసుకున్నాను. అలాగే అందులో 150 గ్రామ్ వాటర్ పోస్తున్నాను. అంటే అప్రాక్సిమేట్లీ బెల్లం ఉడకడానికి వాటర్ పోసుకోవాలి. బెల్లం ఏమాత్రం ఎక్కువ పోసుకోకండి, తక్కువే పోయండి. బెల్లం ఎప్పుడు ఒకలా ఉండదు, ఒక్కొక్కసారి ఎక్కువ పాకం వచ్చేస్తూ ఉంటుంది. అందుకే కొలతలో ఏమాత్రం బెల్లం ఎక్స్ట్రా లేకుండా చూసుకోవాలి. పాకం వచ్చేసిందండి. ఇప్పుడు చూసుకుందాము పాకం ఏ రకంగా రావాలని చూపిస్తాను. కొద్ది బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొద్ది పాకం పోయాలండి. పాకం పోసినాక కొద్దిగా ఇలా బాల్లా వచ్చినట్లయితే గట్టిగా, చూసారా, రౌండ్గా చుట్టిన సైడ్ అవ్వకుండా నిలబడ్డది, ఇంకా సరిపోతుంది. పాకం వచ్చేసిన వెంటనే పిండి వేసేసుకోవాలండి. పక్కన ఎవరి సాయంతోటైనా వేసుకుంటే పిండి అడుగు పట్టకుండా నీట్గా వస్తుంది. పిండి కొద్దిగా వేసుకుంటూ అలా తిప్పేసుకోవాలండి. ఆగనవసరం లేదు, అలా తిప్పేసుకొని వెళ్ళిపోతే ఉండలు లేకుండా పిండి పాకంలో కలిసిపోతుంటుంది. పిండి పదునుగా ఉండాలి, ఎప్పుడైనా ఆరిపోకూడదు. పదునంటే తడి అండి, ముట్టుకుంటే చల్లగా ఉండాలి. నొక్కు చూస్తే బాల్ లాగా అవ్వాలి పిండి. స్టవ్ పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఉడకనీయాలండి తిప్పుతూ. ఈ పాకంలోనే పిండి ఉడుకుతూ పచ్చి స్మెల్ ఏమైనా ఉంటే పోవాలి. ఈ రకంగా కన్సిస్టెన్సీ వచ్చినట్లయితేనే అరిసి నించుంటుంది. అంటే అరిసి ఒత్తుతాం కదా, అప్పుడు నించుంటుంది. లేకపోతే రౌండ్ షేప్ పాకిరిపోతూ ఉంటుంది. అరిసి వేయడానికి వీలుండదు, వేసినా ఇచ్చిపోతాయి. ఈ రకంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా టైం లేకపోతే పక్కన పెట్టి కొన్ని గంటల తర్వాత అయినా వేసుకోవచ్చు, లేకపోతే చల్లారిపోయినాకైనా వేసేసుకోవచ్చు. 2-3 స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసి పైన నూనె వేసి పక్కన పెట్టేసుకుందాము చల్లారినంత వరకు. నేనైతే చల్లారడానికి పైన నూనె పోసేసి పక్కన పెట్టేసానండి. ఈలోగా మనకి ఏమైనా పనులు ఉంటే చేసుకునేసరికి ఇది చల్లగా అవుతుంది. మీకు ఒక చిట్కా, ఎవరికైనా తెలియకపోతే కొత్త సామాన్కి స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి ఊడు రావు కదా, ఇలా వేడి చేసినట్లయితే వెంటనే వచ్చేస్తాయి. కొద్దిగా వేడి ఎక్కిన వెంటనే లాగేయాలి. మరీ వేడి ఎక్కిపోయినంత వరకు ఉంటే మళ్ళీ అంటుకుపోతాయి. ఒక కళాయిలో 1/2 కేజీ నెయ్యి వేసి స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించానండి. నెయ్యి మళ్ళీ పొగలు వచ్చేసే వరకు మరగనీయకూడదు. నెయ్యి వేడెక్కేలోగా అరిసెలు అద్దేస్తాను. నేను ఈ రకంగా అరిసెలు అద్దుతానండి. చాలా ఈజీగా ఉంటుంది, వేలు నొప్పి పట్టవు. ఎలా ప్రెస్ చేయగానే అరిసె రెడీ అయిపోతుంది అలా రౌండ్గా. అడుగున బటర్ పేపర్ పెట్టాను.
నెయ్యి మీడియం సైజ్ మరిగితే సరిపోతుంది, మరీ తెల్ల తెల్ల ఆవిరిలో పొగలు వచ్చేటట్టు కాకుండా. ఆయిల్లో వేపిన దానికి నెయ్యిలో వేపిన దానికి తేడా ఉంటుందండి. నెయ్యిలో వెంటనే పొగలు వచ్చేస్తాయి. అందుకనే నెయ్యి అంత వేడి ఎక్కనివ్వకుండా ముందుగా స్టవ్ సిమ్లో పెట్టేసుకోవడము, లేకపోతే అరిసి వేసేయడము అలాంటివి చేస్తూ ఉండాలి. అలాగే స్టవ్ సిమ్లో పెట్టుకుంటూ మీడియంలో పెంచుకుంటూ అరిసెలు వేపుకోవాలి. నేనైతే స్టవ్ని హైలో అస్సలు పెట్టలేదండి, మీడియంలో సిమ్లో పెడుతూనే అరిసెలు అలా వేగించాను. తక్కువ నెయ్యి ఉండడం వల్ల ఒక్కొక్క అరిసి వేసాను. ఎక్కువ నెయ్యి అనుకోండి, 1 లీటర్ నెయ్యి ఉంటే 5-6 అరిసెలు వేసేసుకోవచ్చు. పళ్ళెంలో, పెద్ద పళ్ళెంలో నెయ్యి వేసుకొని. అరిసెలు అయితే బాగా వచ్చాయండి, చూసారా ఎలా పొంగాయో. అమ్మయ్య ఎంత బాగా వచ్చాయో. ఇష్టమైతే ఇలాగా పిండేసుకోవచ్చు, లేదంటే కన్నాలు జల్లిలా ఉంటుంది కదా, వాటిలో పెట్టిన నెయ్యి అంతా వారిపోతుందండి. ఇలా నెయ్యి పిండకపోయినా టేస్ట్గా ఉంటుంది. చేసినవన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను. సగం మామూలు అరిసెలు, సగం నువ్వు పప్పు అద్ది చేయాలనుకుంటున్నాను. మిగతావి నువ్వు పప్పు అద్ది చేస్తాను. నేనైతే నువ్వు పప్పు అరిసెలకి నువ్వు పప్పు ఇలా అద్దుకుంటానండి. బటర్ పేపర్ మీద అద్దుతున్నానండి. అరిసి వేసేటప్పుడు పొగుల్లా వచ్చేసింది అనుకోండి, నెయ్యి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఆవిరి తగ్గిపోయిన వెంటనే స్టవ్ వెలిగించేసుకోవాలి. అలాంటప్పుడు అయితే అరిసి మాడకుండా నీట్గా వచ్చేస్తుంది. రెండో వైపు కూడా తిరగేసి నీట్గా అరిసిని వేగించుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే కొంతవరకు నెయ్యి వదిలేస్తుందండి. ప్రెస్ చేయకుండా కన్నాల గరిటలో పెట్టుకున్న మంచి టేస్ట్గా ఉంటాయి అరిసెలు. మిగతా సగం కూడా అలాగే నువ్వు పప్పు అరిసెలు రెడీ చేసేసుకున్నాను. చూసారా, కేజీ కొర్రలకి ఇన్ని అరిసెలు అయినాయి. ఈ అరిసెల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఈ రెసిపీని మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ వైజాగ్ వ్లాగ్స్ అండి. ఇలా ఈ ఛానల్లో చాలా ఇంటికి ఉపయోగకరమైన అన్ని చాలా వీడియోలు ఉన్నాయండి. ఇది అది అని చెప్పడానికి ఇది లేదు. మీరు వెనక్కి వెళ్ళి చూసినట్లయితే వీడియోలో చాలా ఉపయోగకరమైనవి ఉన్నాయి, పిల్లలకు కానీ ఉమెన్స్ కానీ. నమస్తే అండి, నేను మీ నాగమణి. మన ఛానల్ వైజాగ్ వ్లాగ్స్.